ఇది రైతు బంధుకు సంబంధించి 6,000 కోట్లు కావాలన్నట. రైతు బంధు కోసం 6,000 కోట్లు కావాలన్నట. ఇంతకుముందు 7,000 కోట్ల చిల్లర ఎంతో ఉంటుండే, ఇప్పుడు దాన్ని ఒక 1,000 కోట్లకు తగ్గిందని అంటున్నారు. ఎట్లా తగ్గుతుంది అని అంటే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్ చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ దీనికి కొంత పరిమితి విధిస్తున్నారు. సో దాంతో ఒక 1,100-1,500 కోట్లు తగ్గే అవకాశం ఉందట. 6,000 కోట్ల అవసరం. కూలీలకు నగదు, రైతులకు భరోసా పథకాల అమలుకు సర్కారు కసరత్తు. నిధుల సమీకరణ పైన ఆర్థిక శాఖ దృష్టి. భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ, అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వ్యవసాయ కూలీలకి కౌలు రైతులకు కూడా మేము డబ్బులు ఇస్తామని ఎలక్షన్స్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు మేము ఈ డబ్బులు ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. చూడాలి. వ్యవసాయ భూమి లేకుండా కేవలం కూలీ పనులతో జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1,16,00,000 అని ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది. పట్టాదారు పాస్ పుస్తకాలున్న మొత్తం రైతులు 70 లక్షలని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేనట్టే. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలి అని యోచిస్తున్నది. సో భూమి లేని నిరుపేదలకు కూలీలకు కూడా డబ్బులు ఇవ్వాలన్నది ఒక నిర్ణయము. రాష్ట్రంలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులు ఉన్నా వారిలో 32 లక్షల మంది మాత్రమే రోజు కూలికి వెళ్తున్నట్లు కార్డులు చెలామణిలో ఉన్నాయి. మొత్తం కార్డుదారుల్లో వ్యవసాయ భూమి లేని వారు దాదాపు 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనా. వీరికి 6,000 చొప్పున నగదు బదిలీకి దాదాపు 1,000 కోట్ల వరకు అవసరమని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఇవి. అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఈ లబ్ధిదారులను ఖరారు చేస్తుందన్నది కసరత్తు పూర్తయితే గానీ స్పష్టత రాదు. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద కూలీ కుటుంబానికి ఏటా 12,000 ఇస్తామని, అందులో తొలి విడతగా 6,000ను ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తామని భట్టి ప్రకటించారు. రైతు భరోసా కూడా అంటే ఇదేమో కూలీలకి 12,000 ఇచ్చే ప్రక్రియ, రెండోది భూమి ఉన్న వాళ్ళకి రైతు భరోసా. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణ పైన ఆర్థిక శాఖ దృష్టి పెట్టబోతున్నది. వచ్చే నెల 14వ తేదీన సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో సొమ్ము వేస్తామని సీఎం, మంత్రులు ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. దీనికి అర్హులైన రైతుల గుర్తింపునకు కొత్త మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అనర్హుల తొలగింపు పైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చించింది. గతంలో రైతు బంధు పథకం కింద పంట సాగు చేయని భూముల యజమానులకు 21,000 కోట్లకు పైగా ఇచ్చారని ప్రకటించిన ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని వాస్తవంగా సాగు చేసే నిజమైన రైతులందరికీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సో కేసీఆర్ హయాంలో రైతు బంధు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన దిగిపోయేంత వరకు దాదాపు 21,000 కోట్లు అనర్హులకు ఇచ్చారన్నది ప్రభుత్వం యొక్క వాదన. కొండలు, గుట్టలు, రహదారుల పేరుతో కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నందున వాటిని గుర్తించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కసరత్తులన్నీ పూర్తి చేసి సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలంటే కనీసం 5 నుంచి 6,000 కోట్లు కావాలని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 రాష్ట్ర బడ్జెట్లో రైతు భరోసా పథకానికి 15,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందున నిధుల విడుదలకు సమస్యలు లేవు. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకేసారి 6-7 వేల కోట్లను సమీకరించడమే అసలు సమస్య అని తెలుస్తోంది. సంక్రాంతి నాటికి బాండ్ల విక్రయం ద్వారా మరో 4,000 కోట్ల వరకు రుణాలు సేకరించే అవకాశాలున్నాయి. గత వారంలో 1,500 కోట్ల రుణాలను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. పన్నుల ద్వారా కూడా ఆదాయం పెంచాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పన్నుల ద్వారా అధిక ఆదాయం వస్తుంది. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీ ప్రకారం జనవరి నుంచి పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని, సంక్షేమ పథకాలకు నిధుల విడుదలకు ఇబ్బందులు ఉండకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిధుల సమీకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, రైతు భరోసాకి ఇవ్వడానికి ఇబ్బందులేమీ ఉండవని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు ఏం గైడ్లైన్స్ పెడతారన్నదే చాలా కీలకమైన విషయం. 5 ఎకరాలు పెడతారా, 7.5 ఎకరాలు పెడతారా, 10 ఎకరాలు పెడతారా? ఏది ఏమైనా కండిషన్స్ అయితే ఉండాల్సిందే. ఇది ప్రజల డబ్బు. అన్ని వర్గాల ప్రజలు ట్యాక్సులు కడితే ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులని రైతులకు ఇవ్వబోతున్నారు. అర్హులైన రైతులకి 100% ఇవ్వాలి. ఈ తెలంగాణలో ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులే దాదాపు 90% పైగా ఉన్నారు. 90% పైగా రైతులు ఉన్నారు. ఈ 50 ఎకరాలు ఉన్నోళ్ళకి, 30 ఎకరాలు ఉన్నోళ్ళకి, 40 ఎకరాలు ఉన్నోళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంది, ఎవరైతే పంట సాగు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి.
ఇంకా 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 ప్రభుత్వం కొంత ధైర్యం చేసి చేయాలనుకుంటే ఎవరైతే పంట పండిస్తారో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యానికి అవసరమైతే ఇంకొక 1000 రూపాయల బోనస్ పెంచండి. ఈ డబ్బులు ఏదో అక్కడ ఖర్చు పెట్టండి. కానీ ఇది ప్రభుత్వాలు అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేవు. ఎందుకంటే ఇది రాజకీయ అంశం ముడిపడి ఉంటుంది. అపోజిషన్ పార్టీలు రైతు బంధు తీసేసిరని ప్రచారం చేస్తాయి. సో ఇది డబ్బులు డైరెక్ట్గా వెళ్తున్నప్పుడు ప్రజలు ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది రాజకీయ పార్టీలకు అధికారంలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. గతంలో కేసీఆర్ కూడా యూజ్ అయింది. సో ఒకవేళ వ్యవసాయాన్ని బాగు చేయాలంటే రైతులని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాలి అని అంటే పండించిన పంటకి మద్దతు ధర, రైతులకి ప్రోత్సాహకాలు, పంట నష్టపోతే నష్టపరిహారం, పంటల బీమా, రైతు ఒకవేళ తన కుటుంబం రకరకాల కారణాల చేత ఇవాళ ప్రాణాలు కోల్పోతున్నారు. సో అట్లాంటి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం ఇట్లాంటివి చేసినప్పుడు ఈ రైతు బంధులు ఇంకోటి అక్కర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి రైతు కుటుంబము ఇప్పుడు వచ్చిన డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు అన్నది ఆలోచించాలి. దేనికి ఖర్చు పెడుతున్నారు? పిల్లల చదువులకి, ఆయనకి రోగం వస్తే హాస్పిటల్కి, కుటుంబానికి ఏమైనా అయితే హాస్పిటల్కి. ఈ రెండింటిని మీరు ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం మీరు అందించగలిగితే ఈ రైతు బంధు అడుగుతాడా? అడగండి ఒకసారి. ఒక రైతుకి ఆ 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లలకి ఖర్చు పెట్టే డబ్బు తక్కువలో తక్కువ ప్రతి ఇయర్ 1 లక్ష రూపాయలు ఉంటుంది. తక్కువలో తక్కువ మినిమం అమౌంట్ చెప్తున్నా నేను. మరి ఆ 1 లక్ష రూపాయలు ఆ విద్య కోసం మీరు ఆదా చేస్తే ఇంకేం కావాలా రైతు బంధు? దీని ద్వారా ఎంత వస్తున్నది? సో ఇట్లా మనం ఆలోచించకపోతే ఈ పథకాల వల్ల ఈ యొక్క నగదు బదిలీ పథకాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. రైతు ఎప్పటికీ గట్లనే ఉంటాడు.